నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయకర్. ఇవాళ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాకు ఫోన్ చేస్తున్నారండి, సార్ మేము పిఎంఎస్ గురించి మీరు బాగా చెప్తున్నారు, మాకు బాగా అర్థమైంది, ఒక మంచి పిఎంఎస్ గురించి చెప్పండి, లేదా మేము ఆల్రెడీ పిఎంఎస్ బజార్ లో ఒక మంచిగా సెలెక్ట్ చేసుకున్నాం కొన్ని పిఎంఎస్లు, అవి ఎలా ఉన్నాయో వాటి మీద రివ్యూ ఇవ్వండి అని చెప్తున్నారు. చూడండి, నాకున్న ఈ 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్, మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం పిఎంఎస్. ఎప్పుడైతే మినిమంగా 5 lakhs ఉందో పిఎంఎస్, అప్పటి నుంచి కూడా మేము పిఎంఎస్ అని రికమెండ్ చేస్తున్నాం. 25 lakhs అయింది, 50 lakhs అయింది ఇప్పుడు. సో మనం ఎప్పుడైతే 15 to 10 years నుంచి 15 years నుంచి మనం చేస్తున్నాము పిఎంఎస్, మనకు ఒక మైండ్ లో ఆల్రెడీ ఒక మంచి అభిప్రాయం అయితే కొన్ని కంపెనీస్ మీద వచ్చింది. ఎట్లాంటి మార్కెట్ సైకిల్స్ లో కూడా అవి నిలబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఒకవేళ పడ్డా కూడా, అంటే పొరపాటున సపోజ్ చూడండి, ఒక పిఎంఎస్ ఎలా ఉంటుందంటే, మార్కెట్స్ బాగానే బుల్ రన్ లో వెళ్తుంటాయి, కానీ ఒక్కొక్క ఇయర్ కొన్ని పిఎంఎస్లు స్ట్రగుల్ అవుతుంటాయి, ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీస్ ఆ టైంలో వర్క్ అవ్వట్లేదు. సో అట్లా ఒక ఇయర్ స్ట్రగుల్ అవుతాయి కొన్ని పిఎంఎస్లు. సో కాబట్టి నేను రికమెండ్ చేసే స్ట్రాంగ్ గా ఏంటంటే, ఈ 6 పిఎంఎస్ నేను స్ట్రాంగ్ రికమెండ్ చేస్తానండి. ఒకటి ఎన్జే ఇండియా, అబాకస్, ఐసిఐసిఐ, మోతిలాల్ ఓస్వాల్, ఆస్క్ అండ్ బియాండ్. సో ఈ అన్ని కూడా మీకు మంచి కంపెనీస్ అండి, స్టాండర్డ్ కంపెనీస్. ఒక్కొక్క టైంలో ఐసిఐసిఐ కూడా బాగా స్ట్రగుల్ అయింది ఒక 1 year, తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాకప్ అయ్యారు. అలాగే మోతిలాల్ ఓస్వాల్ కూడా చూస్తే మీకు 1.5 year కూడా కొన్నిసార్లు స్ట్రగుల్ అయినాయి ఆ కంపెనీస్. అంటే ఆ పిఎంఎస్ లో బయట మార్కెట్ ఒక మంచి బుల్ రన్ లో ఉన్నా, లేదా మార్కెట్ కొంచెం స్టేబుల్ గా స్టాండర్డ్ గా ఉన్నా కూడా, ఒక్కొక్కసారి వాళ్ళ స్ట్రాటజీస్ మార్చుకోవడం వల్ల కావచ్చు, ఒక్కసారి ఒక చిన్న రాంగ్ కాల్ తీసుకోవడం కావచ్చు, ఒక 6 months నుంచి 1 year, 1.5 year మాక్సిమం స్ట్రగుల్ అవుతాయండి. ఎన్జే కూడా, ఆస్క్ కూడా చాలా స్ట్రగుల్ అయింది కొన్నిసార్లు. సో ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇండియా మొత్తంగా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసే ఫండ్ హౌసెస్ ఇవి పిఎంఎస్ లో. సో ఇట్లాంటి ఫండ్ హౌసెస్ లో కూడా మనకి ఒక్కొక్కసారి ఒక్క ఇయర్ మాత్రం కొంచెం తక్కువ రిటర్న్ చూస్తాం. అంటే ఏదైనా మిగతా ఫండ్ హౌసెస్ కానివ్వండి, అన్ని కూడా 18%, 20% ఇచ్చే చోట ఇవి ఒక్కొక్క ఇయర్ 5%, 6%, 7% ఇచ్చిన ఇయర్స్ కూడా ఉన్నాయి. ఈ 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ మేము చూసాము. కానీ ఎప్పుడైనా అలా పడ్డా కూడా వెంటనే విత్ ఇన్ 1 year లో వాళ్ళు రికవర్ అవుతారండి. రికవర్ అయ్యి మంచి బుల్ రన్ లో వెళ్తారు వాళ్ళు. సో ఇవి కాకుండా కూడా చాలా మంది చెప్తారు, సార్ పూర్ణార్థ అని, లేకపోతే ఏదైనా అదర్ కంపెనీస్ గురించి చెప్తారు, రినైసెన్స్ అని కావచ్చు, లేకపోతే చాలా కొన్ని కంపెనీస్ పెరుగు కూడా వెళ్ళను పట్టుకొస్తారు నా దగ్గరికి, సార్ ఇలాంటి పిఎంఎస్ లో నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుందంటారు. ఇవి తప్ప మిగతా వాటిలో మీరు వేసుకున్నారు అంటే మీ అమౌంట్ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకున్నట్టే అని చెప్తాను నేను. అంటే మన అమౌంట్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు అవుతుంది మీరు. ఒకవేళ నేను కనుక మీకు ఇవి కాకుండా వేరే పిఎంఎస్ నేను రికమెండ్ చేసినా కూడా అది నేను మీ మీద ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అవుతాను. సో అలా ఎప్పుడు డబ్బులతో ఎక్స్పెరిమెంట్ చేయకండి. చాలా మంది కాల్స్ చేస్తున్నారు, రకరకాల పిఎంఎస్ పేర్లు చెప్తున్నారు. సో అవి టెంపరీగా షార్ట్ టైమ్ లో మీకు రిటర్న్ ఇవ్వచ్చేమో, కానీ పడ్డాయి అంటే ఒక్కసారి కనుక వాళ్ళ స్ట్రాటజీ వర్క్అవుట్ కాక మార్కెట్ లో ఫాలో అయింది అంటే మాత్రం గణనీయంగా పడిపోతాయండి. అవి మళ్ళీ పైకి కూడా లేవవు. ఇట్లాంటి కంపెనీస్ కి మళ్ళీ పైకి రావడం టైం పడుతుంది, 1 year. ఇంకో చిన్న కంపెనీలు వెళ్ళకండి. సింగిల్ మ్యాన్ ఆర్మీ హ్యాండిల్ చేస్తున్నాడు, డిజర్వ్ అంటారు, చాలా పేర్లు చెప్తున్నారు నా దగ్గర. వద్దండి, రిస్క్ తీసుకోకండి. పిఎంఎస్ లో మనం పెట్టి 50 lakhs. సో 50 lakhs పెద్ద అమౌంట్. మనకి రిటర్న్ తో పాటు ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఒక స్టాండర్డ్ ఫండ్ హౌసెస్ నుంచి మీరు పిఎంఎస్ తీసుకోండి, అప్పుడు మీకు రిస్క్ ఉండదు. మనం ఒక్కొక్క స్ట్రాటజీ ఫాలో అవుతారు. నా దగ్గర చాలా మంది ఇన్వెస్టర్స్ మోర్ దాన్ 2-3 పిఎంఎస్ లో పెట్టిన క్లయింట్స్ కూడా ఉన్నారు. 1 crore ఆస్క్ లో, 1 crore ఐసిఐసిఐ, 1 crore ఎన్జే ఇండియా పెట్టిన క్లయింట్స్ ఉన్నారు. 1 crore అబాకస్, 1 crore ఐసిఐసిఐ లో పెట్టిన క్లయింట్స్ ఉన్నారు. సో మనకి ఏంటంటే క్లయింట్స్ మల్టిపుల్ గా పిఎంఎస్ లో పెడుతున్నారండి. ఒక 50 lakhs ఎప్పుడైతే 1 crore అవుతుందో, 1.5 crore అవుతుందో మేమే రికమెండ్ చేస్తాము. ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీకి వెళ్ళండి, ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీకి వెళ్ళండి, మేము మారుస్తూ ఉంటాము. మోర్ దాన్ 2-3 crores ఉన్నాయి అంటే కనుక మనం ఏఎఫ్ కూడా రికమెండ్ చేస్తున్నాం స్ట్రాంగ్ గా. అదండి, ఇవ్వండి బెస్ట్ 6 పిఎంఎస్ కంపెనీస్. ఇవి కాకుండా మీరు వేరే కంపెనీస్ తీసుకున్నారు అంటే మాత్రం మీరు ఒక రిస్క్ తీసుకున్నట్టే, ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టే మీ అమౌంట్ మీద. అన్నట్టు కాషియస్ గా ఉండండి. తాత్కాలికంగా వచ్చిన రిటర్న్స్ చూడకండి. ఏదో వాళ్ళు చెప్తారు, మార్కెటింగ్ టూల్స్ చెప్తారు, మేము బాగా చేస్తాము, ఫిల్టర్ చేస్తామని. లేదండి, అసలు నమ్మకండి. ఎందుకంటే మేము చాలా కంపెనీస్ చూసాము, అలా రాకెట్ లాగా వచ్చి మళ్ళీ పడిపోయినాయి, మళ్ళీ వ్యానిష్ అవుతుంది అమౌంట్. కాబట్టి చెప్తున్నాను, సో స్ట్రాంగ్ కంపెనీస్ తీసుకోండి. మన దగ్గర టాప్ 5 కంపెనీస్ వదిలేసి 6, 7, 8కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి చెప్పండి. సో అలా ఎప్పుడు రిస్క్ తీసుకోకండి. పిఎంఎస్ లో మనకి ఇవన్నీ కూడా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవాళ అవైలబుల్ లో మార్కెట్ లో. సో ఇవి తీసుకోండి చాలు. బియాండ్ దట్ మీరు ఏదైనా వెళ్ళారు అంటే మాత్రం మనం ఎక్స్పెరిమెంట్ చేసినట్టు లెక్క. చూడాలి ఒక 3-4 years తర్వాత మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి, నేను ఆల్మోస్ట్ 56 కంపెనీస్ డీల్ చేస్తానండి. వీఆర్ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ పిఎంఎస్. సో మనం 56 కంపెనీస్ డీల్ చేస్తున్నాం, 1 కాదు 2 కాదు. మీరు ఏ కంపెనీ అడిగినా కూడా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మన సైడ్ నుంచి కూడా చేయొచ్చు అది. కానీ మిమ్మల్ని ఒక ఎక్స్పెరిమెంట్ గానే చూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.